వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. సీసీ రోడ్లు లేక గుంతలమయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు సీసీ రోడ్లు లేక వర్షపు నీటితో గుంతలమయంగా మారిన దుస్థితి కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వ అధికారులు సమస్యను పరిష్కరించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేలికపాటి వర్షం పడినా ఇక్కడి రహదారి మొత్తం గుంతలమయంతో బురద ఎక్కువగా ఉండడంతో వృద్ధులు చిన్నారులు నడవలేని దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న వంకలో కోళ్ల వ్యర్థాలు మరుగునీరు పూర్తిగా కాలనీలో ప్రవేశించి దుర్వాసన విపరీతంగా ఉందని తెలిపారు. తక్షణమే వంకకు ప్రహరీ గోడ నిర్మించి వంక మరుగునీరు కాలనీలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యూ ఎస్సీ కాలనీతో పాటు ఎస్ఎంటీ కాలనీ మునెప్ప నగర్ నందు కూడా ఈ వంక వలన సమస్య ఏర్పడిందని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషనర్ ఈ కాలనీలను పరిశీలించిన ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం వంకకు ప్రహరీ గోడ తక్షణమే యుద్ధ ప్రతిపాదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియుసి నాయకులు బాలరాజు, బాబు, కాలనీ వాసులు బాలస్వామి, నగేష్ రాజు, శాంతి, లక్ష్మి, సులోచన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుసేనప్ప కాలనీ మరియు బాబు జగజీవన్ కాలనీ పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ కాలనీలో మరి రోడ్డు లేక మరి డ్రైనేజీ సక్రమంగా లేక మా కాట్లోతి నీళ్ళల్లోన ఇక్కడ ఉండే దగ్గర 100 గృహాలు ఉంటాయి. ఈ గృహాల్లోన మరి నీళ్లు మా కాట్లోతి నీళ్ళు ఉంటే కూడా మరి మున్సిపాలిటీ కమిషనర్ అయితేనేమి మరి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు అయితేనేమి మరి ఈ కాలనీ వైపు చూడనట్ట మరి ఈ కాలనీలో మరి ఎందుకొరకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మరి రాజకీయ కక్షాన్ని సాధింపేతోనే అనుకుంటాం దీన్ని. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు అయితేనేమి మరి రాజకీయ నాయకులు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి మరి ఈ కాలనీ వైపు దృష్టి సారించి ఈ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇలాగ మౌలిక వసతులు కల్పించాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్న. ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంకు చివరి కాలనీ అయినటువంటి ఈ కాలనీలో పక్కనే ఒక వంక ఉంది. ఆ వంకకు అనేక రకాలుగా గలీజ్ నీళ్ళు రావడం వల్ల ఇప్పటికే అనారోగ్యం గురయ్యి ఇక్కడ విష జ్వరాలు వచ్చి అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మరి శిల్ప హాస్పిటల్ నుంచి కూడా పట్టణంలో నుంచి కూడా గలీజ్ నీళ్ళు అనేక రకాలుగా నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. పక్కనే అట్లనే కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయి. ఆ కోళ్ళ ఫారాలో నీళ్లు కూడా ఈ వంకలో అనేక రకాలుగా పాడేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు వెంటనే ఈ న్యూ ఎస్సీ కాలనీలో మరి వాన వస్తే మరి అనేక రకాలుగా గుంతలమయమయ్యి ముసలి వాళ్ళు కానీ మరి ఇక్కడ వికలాంగులు కానీ తిరగడానికి కొన్ని ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి వెంటనే కమిషనర్ గారు అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు అయితేనేమి వెంటనే ఈ కాలనీ పైన స్పందించి అక్కడున్న రోడ్లు వసతులను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేయాలని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల కాలనీ వాసులను మరి తీసుకొచ్చి మరి మున్సిపాలిటీని ముట్టడిస్తామని కూడా కమిషనర్కి హెచ్చరిస్తున్నాం. వెంటనే మరమ్మతులు చేపట్టి అక్కడున్న కాలనీ వాసులకు మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శిని, ఎమ్మెగనూరు. 8వ వార్డు సంబంధించిన మరి గత వైసీపీ ప్రభుత్వం అయితేమే టీడీపీ ప్రభుత్వం అయితేమే సీసీ రోడ్లు వేస్తామని కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయినా ఇంతవరకైనా పట్టించుకున్న నాడు లేడు. మరి గతంలో చూస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు తన్నుకునేకొస్తారు కానీ ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. అట్లా మరి ఇక్కడ పక్కలే దయచేసి పెద్ద వంక ఉంది. ఆ వంకలోనే మరి కోళ్ళు కోసే గలీజు నీళ్ళు కూడా వస్తుంది. ఆ నీళ్లు కూడా మరి ఇక్కడ ప్రజలకి దోమల గారికి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెనూరు స్థానికంగా జయనాగేశ్వర రెడ్డి ఈ 8వ వార్డు సమస్యపై స్పందించాలని జయనాగేశ్వర రెడ్డికి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని తెలియజేస్తున్నాం. నా పేరు బాబు, ఐఎఫ్టి టౌన్ కార్యదర్శి ఎస్ బాబు. దయచేసి
అన్ని మున్సిపల్ కౌన్సిలర్ కానీ అందరికి వందనాలు సార్. వందనాలు సార్. మీరు దయచేసి మా ఇంట్లోకి వాన వచ్చింటే నీళ్ళు వస్తున్నవి, మాకు పాములు ఇంట్లోకి వస్తున్నవి, వాసిన కప్పులు పాములు ఇంట్లోకి ఎగుతున్నవి, అన్నం లేక కప్పులు పడుతున్నవి. మీరు దయచేసి ఈ రోడ్డుకు వచ్చిన వాళ్ళ చేపిస్తామంటారు. దాదాపు ఇన్నంతలైనా మాకు రోడ్ వేయలేదు, కానీ ఖచ్చితంగా ఈసారి మాకు రోడ్ వేయాలి సార్. మీరు రోడ్ వేస్తే మేము బతికిపోతున్నాము, లేకుంటే దోమలు అవి ఇవి వచ్చి అన్ని కొరికి చనిపోతున్నాము. మీరు ఖచ్చితంగా మా మీద దయ తెలిసి మాకు రోడ్డు వేపియండి సార్ దయచేసి. వచ్చిన కాలనీ వాసులకు పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏమంటే ఈరోజు నిన్న రాత్రి గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను బట్టి మా కాలనీలో మోకాళ్ళ లోతు నీళ్ళు రావడం జరిగింది. ఇక్కడ వికలాంగులైతే వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మున్సిపల్ అధికారులు మరియు స్థానిక అధికారులు మాపై దయ ఉంచి మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఇంటింటికి వచ్చి చేతులు దండాలు పెట్టి ఓట్లు ఆడుతున్నారు. అది బాగానే ఉన్నది, కానీ తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగి చూడడం లేదు. మేము వీళ్ళు నాయకులను పట్టుకొని మేము ఇట్లా వీడియో చెప్పుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం, కానీ ఏ నాయకుడు మా మీద దయ ఉంచి కాలనీలోకి తొంగి చూడడం లేదు. వస్తారు, రోడ్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటున్నారు, కానీ ఒక కరెంటు వసతి సరిగ్గా లేదు. ఇక్కడ సరైనటువంటి రాత్రిపూట చీకటి ఎక్కువ ఉంటుంది, పాములు బెడద ఎక్కువ ఉండదు, కానీ ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి మా బాధని వినే నాయకులు లేడు. దయచేసి మున్సిపల్ అధికారులు అయితేనేమి స్థానిక అధికారులు అయితేనేమి మా మీద దయ ఉంచి మీరు దయచేసి ఈ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ రోడ్లు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ పడుతున్న బాధలు మాకు తెలుసు. మీరు నాయకులు మీరు వస్తారు, చూస్తారు, సరే అంటున్నారు, అంతేగాని ఇక్కడున్న మాకు ఓట్ల టైంలో మాత్రం మీరు చేతులు జోడిస్తారు, దండాలు పెడతారు. ఆడి వరకు బాగానే ఉంది, ఓట్లు వేస్తాము. మేము ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మా మీద స్పందించే వాళ్ళు నాయకులు లేడు. దయచేసి ప్రతి ఒక్కరూ మా కాలనీ వాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క నాయకుడు దీనిపైన మీరు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా, ఈ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు నా పేరు బుజ్జన్న, కాలనీ నివాసి, న్యూ ఎస్సీ కాలనీ, జగజీవన్ రామ్ కాలనీ. ప్రతి ఒక్క నాయకులకి నా నమస్కారాలు. అయ్యా, నేను 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వికలాంగుడు. మా ఏరియా పరిస్థితి చాలా రోజుల నుంచి అయితే చాలా కఠినంగా, చాలా ఘోరంగా అయితే ఉంది. ఎందుకంటే ఎవరికైతే అధికారులు చాలామంది వచ్చినారు, పోయినారు, కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. ఇలాంటి అన్నవాళ్ళు కూడా చాలామంది వచ్చినారు, కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు. కానీ ఇప్పుడైనా స్పందించాలని కాసి మళ్ళీ ఈరోజు వర్షం గత 3 రోజుల నుంచి వర్షం బాగా జరుగుతూనే ఉన్నది. తిరలాడడానికి అయితే చాలా ఘోరంగా ఇప్పుడైతే ప్రజెంట్కి నిలబడైతే నిలబడ్డాము. కాళ్ళు చక్కగున్న వాళ్ళైతే ఏదో ఒక రకం గోళ్ళు పట్టుకుని అట్లా వెళ్ళిపోతారు ఇంట్లోకి. కానీ మేము ఇంట్లోకి పోవాలంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఏమన్నా 20 ఇళ్ళు దాటాల ఈ నెలల నుంచి దాటుకుంటా. దయచేసి గవర్నమెంట్ అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యేలు గారు అయితేనేమి, వార్డు కౌన్సిలర్లు అయితేనేమి, చాలామంది దీనిపైన ఆల్రెడీ బడ్జెట్ వచ్చిందని ఇంతకుముందు కాలువలు వేసినప్పుడు చెప్పినారు. అయ్యా, మీకు దయచేసి చెప్తాను కమిషనర్ గారు,